ఇటీవల సుప్రీంకోర్టు ఏదైతే హర్యానా విషయం మీద హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి దాని మీద తీర్పు ఇచ్చిందో దాన్ని ఉదాహరించుకొని మరి ఈరోజు రాష్ట్రాలు ముందుకెళ్తున్న టైంలో ఈరోజు దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తూ రిజర్వేషన్ వర్గీకరణని నేను జిల్లా స్థాయిలో చేస్తానని చెప్పేసి మరో డైవర్షన్ పార్టీ చేసుకుంటే వెళ్తాం. ఓకే, జిల్లా స్థాయిలో వర్గీకరణ చేయడానికి ఈరోజు సాధ్యపడే పరిస్థితి అంటే జిల్లా స్థాయి అంటే జిల్లా స్థాయిలో ఏ ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, గ్రూప్ 4 అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అంటే దాంట్లో నువ్వు ఇక్కడ చేస్తావా? మరి అదేవిధంగా అయితే జోనల్ స్థాయిలో జరిగే ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జరిగే ఉద్యోగాల విషయాల్లో మరి నీ వైపు నాకు కూడా అర్థం కాదు. అంటే కేవలం రిజర్వేషన్ యొక్క వర్గీకరణ అంశాన్ని నువ్వు వాడుకున్నటువంటి విషయంగా చూస్తున్నావు తప్ప నిజంగా ఆ వర్గాలకు మేలు చేసేటువంటి ఉద్దేశం నీ దగ్గర లేదనేది అర్థమవుతా ఉంది. గడిచినటువంటి 30 సంవత్సరాలుగా ఈ విధంగా ఎస్సీలు మాదిగలు కొట్టుకుంటా ఉంటే అలా ఇద్దరి మధ్య అవగాహన సృష్టించి నీ యొక్క విధానాలు అమలు చేసుకుంటూ వెళ్తున్నావు తప్ప నిజంగా ఈ పేద ప్రజలకు సేవ చేసినటువంటి ఉద్దేశం మీ దగ్గర అర్థమవుతాం. ఈ రోజు ఎస్సీలు కలిగించుకుని విడిపోతా కొట్టుకుంటా ఉంటే ఆ మంటల్లో నువ్వు సరికాసుకుంటూ కూర్చున్నావు తప్ప నిజంగా ఆ వర్గాలకు మేలు చేసే ఉద్దేశం ఉందా అని చెప్పి సందర్భం అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా నిజంగా చంద్రబాబు నాయుడుకి సెల్సుతుంటే నిజంగా రిజర్వేషన్ వర్గీకరణ మీద దానికి నిజంగా సామాజిక కట్టుబడి ఉంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో జిల్లా స్థాయిలో అంటా ఉన్నాం. జిల్లా స్థాయిలో కాదు, నిజంగా ఆ వర్గాలకు మేలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మొదలు పెట్టుకుంటే అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలు నీ వైపు తెలియజేయగలుగుతా ఉన్నాం. ఈ రోజు కేంద్రంలో నీ మీద ఆధారపడింది కదా, ఎన్డీఏ కూటమి మొత్తం మీద కూడా నీ మీద ఆధారపడింది. ఆధారపడినప్పుడు నువ్వేం చెబితే జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు నువ్వెందుకు మేనిమేషన్ లెక్కేస్తావని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడికి 2014 ఎన్నికలలో ఇదే కృష్ణమాదిగా సపోర్ట్ చేసి నేను పెద్ద మాదిగ అవుతానని చెప్పేసి అన్నటువంటి ఆ పరిస్థితిలో ఎన్నికల్లో మాదిగలు మొత్తం ఓట్లు ఇప్పించుకొని 2014 నుంచి 19 వరకు పెద్ద మాదిగ కాస్త పక్కన పెట్టి పెద్ద మోసగడగా మారిపోతే నువ్వే కదా చంద్రబాబు నాయుడిని విమర్శించింది. ఓడిస్తే పదవులు ఇస్తావా, అదేవిధంగా నువ్వేం చెప్పావు, ఓడిస్తే పదవులు ఇస్తావా, గెలిపిస్తే జైలుకి అని చెప్పేసి నిన్ను కనీసం రాష్ట్రంలో తిరగనీయకుండా కురుక్షేత్ర సభ పెట్టి దాన్ని అడ్డుకొని నిన్ను రాష్ట్ర అవతలకి తీసుకెళ్లి వదిలిపెట్టినటువంటి పరిస్థితులు మర్చిపోయావా? అంటే మీ ఇద్దరికి ఉన్నటువంటి లాభం ఏంటి? కేవలం 30 సంవత్సరాలుగా మాదిగల్ని వర్గీకరణ అంశం చుట్టూ తిప్పుతూ నువ్వు చంద్రబాబు నాయుడు మేలు జరుగుతుంది తప్ప మీరు లబ్ధి పొందారు తప్ప మాదిగలకు మాత్రం మేలు జరగకపోగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాదిగల మధ్య పూర్తి అగాధం వెళ్లే విధంగా ఈరోజు ఎస్సీలు కలిగించుకునేటువంటి దానికి మీరిద్దరు కలిసేటువంటి పన్నాగం అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా అర్థమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా చూసుకుంటా ఉంటే మరి ఈ విషయంలో ఏదైతే మే 1వ తారీఖున సుప్రీంకోర్టు ఏదైతే ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే ఉందో ఆ తీర్పు ఇప్పటికీ ఇటీవల 2 రోజుల క్రితం కమిషన్ ఈ విధంగా ప్రదానం చేసుకుంటూ నిజంగా నీకు సెన్సుద్దు ఉంటే వర్గీకరణ విషయంలో నిజంగా ఈ ఇద్దరు వర్గాలు ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు ఈ వైషమ్యాలు అయితే ఉన్నాయో ఈ వైషయాన్ని పరిష్కరించినటువంటి ఉద్దేశం నీలో ఉంటే కమిషన్ల పేరుతో కాలయాపన చేయకుండా నువ్వు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక దుర్మార్గమైన పరిస్థితి రోజు ఎస్సీ ఎస్టీల మీద అణగారిన వర్గాల మీద దాడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నేను అడుగుతా ఉన్న కృష్ణమాది గారిని, నువ్వు జగన్ గారిని గురించి పదే మాట్లాడి నువ్వు జగన్ గారికి మాదిగలకు మధ్య అగాధ పెంచినటువంటి కుట్రలో ఈరోజు చంద్రబాబు ఇచ్చినటువంటి టాస్క్ లో భాగంగానే నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆయన ఎస్సీలకి ఏ విధంగా అయితే మరి రాజ్యాధికారుల భాగస్వామ్యం కల్పించు రాష్ట్ర మంత్రివర్గంలో కావచ్చు, నామినేటెడ్ పోస్టులో కావచ్చు, అనేకటువంటి నామినేటెడ్ పోస్టుల అవకాశాలు కల్పించి ఎస్సీలకు పెద్దపేట వచ్చిన విషయాన్ని ప్రస్తావించమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గడిచినటువంటి ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి ఒక మాదిగా ఎంపీ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అంతేకాదు రాష్ట్రంలో 5 కీలకమైనటువంటి రాష్ట్ర స్థాయి కేబినెట్ ర్యాంకుల్లో ఇద్దరికి మాదిగలకి తానేటి వనిత గారికి అదేవిధంగా మరి ఆదిమూల సురేష్ గారికి కీలకమైనటువంటి శాఖలనిచ్చి ఒకనాడు ఏదైతే భారత సమాజంలో అట్టడుగు వర్గాలు చదువుకు దూరం చేసినటువంటి సమాజంలో అలాంటి విద్యాశాఖే మరి ఆదిమూల సురేష్ గారు లాంటి ఒక ఉన్నత విద్యావంతుని విద్యాశాఖ మంత్రి సగౌరవించినటువంటి
పరిస్థితి నీకు కంటికి కనపట్లేదని చెప్పేసి మందకృష్ణ ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక హోంశాఖ మంత్రిగా తారెడ్డి వర్తి గారికి అవకాశం పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు చూసుకుంటా ఉంటే మరి అంతేకాకుండా నామినేట్ స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు కేవలం ముగ్గురికి మాత్రమే మాదిరి ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 7 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ లో చైర్మన్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు మాదిగల ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పేసి మాదిగ కార్పొరేషన్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి నువ్వు నీ కళ్ళకి కనపట్లేదు అడుగుతా ఉన్నావు. అంతేకాదు మరి ఈ రోజు దాదాపు 22 డీబీటీ ద్వారా పథకాల ద్వారా నవరత్నాల రూపంలో 22 విభాగాల ద్వారా దాదాపు కొన్ని వేల మంది మాదిగలకి అనేక రకాలుగా డీబీటీ ద్వారా సంక్షేమ పథకం పరిస్థితి కనపడగలుగుతా ఉన్నాం. ఈ రోజు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 70,000 మందికి మాదిగలకి చర్మకారులకి డబ్బు కళాకారులకి పెన్షన్ గత ప్రభుత్వం జగన్మోహన్ ఇస్తే ఈ రోజు చంద్రబాబు మొత్తం కూడా తీసేస్తా ఉంటే నీ నోరేమైపోయింది, నీ కళ్ళేమైపోయింది, కనపట్లేదని చెప్పి అడుగుతా ఉన్నావు. నువ్వు ఈ రోజు నిన్న నారా రామమూర్తి గారు చచ్చిపోతే పోయి డబ్బు కొట్టి నేను మీ ఇంటి పెద్ద మాధవుడు అని చెప్పి చూపించుకున్నావు, నీ 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 సానుభూతిని చూపించుకున్నావు. నేను అడుగుతా ఉన్నావు, ఈ 30 సంవత్సరాల్లో మాదిగల ఉద్యమంలో నీతో పాటు నడిచి నీతో పాటు కష్టపడి ఉద్యమం కోసం సాక్రిఫైస్ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు ఈ రోజు నువ్వు పరామర్శించావు అడుగుతా ఉన్నావు. నీకేదైనా చంద్రబాబు మీద ప్రేమ ఉంటే నువ్వు డబ్బు కొట్టుకో, వాళ్ళ కాళ్ళు కొట్టుకో, కాళ్ళు కాదు. కానీ మాదిగల ఆత్మగౌరవ ఉద్యమం అని పేరు చెప్పుకొని మాదిగల మొత్తాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేటువంటి హక్కు నీకెవరిచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నావు. అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక మాదిగల మీద దాడులు జరుగుతూ ఉంటే కనీసం నువ్వు పరామర్శించి అడుగుతా ఉన్నావు. ఇటీవల అద్దెకి నియోజకవర్గంలో ఒక చింతల శ్రీని చెప్పేటువంటి దళిత మాదిగ రైతు తెలుగు పార్టీ వాళ్ళు నా భూములు మొత్తం ఆక్రమించుకున్నారు, నా భూములు ఆక్రమించుకుంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి రవికుమారు అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగు పార్టీ కొమ్ము కాస్తూ నాకు అన్యాయం చేస్తా, పోలీసు ద్వారా బెదిరింపు గురి చేస్తానని చెప్పేసి అతను మందు తాగుతూ వీడియో తీసుకొని చనిపోతే ఆ కుటుంబాన్ని నేను పరిశీలిస్తా ఉన్నాను. అదేవిధంగా కర్నూలు జిల్లాలో గోవిందమైనటువంటి మాది మహిళని అక్కడ ట్రాక్టర్ పెట్టి గుద్ది సంపేస్తున్న ఆ కుటుంబాన్ని పరామర్శిస్తా ఉన్నాను. అంటే నీకు ఏ కాడికి ఏంటంటే చంద్రబాబు భజనే మాదిగల భజన లాగా నువ్వు తయారు చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మాదిగల యొక్క ఆత్మ గౌరవాన్ని మంటగలిగినటువంటి నువ్వు జగన్మోహన్ గారు విమర్శించే నైతిక హక్కులు ఎదురు తెలియజేస్తా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఇక సర్పంచ్ కాడి నుంచి, ఎంపీటీసీ కాడి నుంచి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాడి నుంచి, అదేవిధంగా అనేక రాష్ట్ర స్థాయి నామినేట్ పోసినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్ గా, కార్పొరేషన్ చైర్మన్ గా, అంతేకాకుండా ఒక పార్లమెంట్ కి మాదిగా సామాన్య మాదిగని ఎంపీ చేసినటువంటి ఘనత, అదేవిధంగా మరి 2 మంత్రుల్ని రాష్ట్ర స్థాయిలో కీలకమైనటువంటి విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా మాదిగల్ని సగౌరవించినటువంటి పరిస్థితి జగన్మోహన్ ప్రభుత్వం ఉంటే అవి నీకు కనపడవు. నువ్వు ఎందుకంటే నీ మొదటి నుంచి నీ 30 ఏళ్ల ప్రయాణం మొత్తం కూడా చంద్రబాబు నాయుడికి ఒడిగి చేయడం తప్ప, చంద్రబాబు నాయుడికి రాజకీయ ప్రయోజనం చేకూర్చడం తప్ప, చంద్రబాబు నాయుడికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయ లబ్ధి చేకూర్చడం తప్ప నీకు మాదిగ ప్రజల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. మాదిగల నిరాణ గురించి, మాదిగల యొక్క ప్రయోజనం గురించి కానీ మాదిగ సంక్షేమాన్ని ఏనాడు కోరుకోలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు మాలా మాదిగల మధ్య ఉన్నటువంటి వర్గీకరణ అంశాన్ని, ఆ విఘాతాన్ని పెంచడం కోసం నువ్వు ఒక పనిముట్లాగా ఉన్నావు తప్ప ఆ సమస్యను పరిష్కరించుకోవడం అనేది పక్కన పెట్టి ఆ సమస్య పొలాలు తీసుకుంటూ పోతా ఉంటే ఒక పక్క చంద్రబాబు నాయుడికి ఏంటంటే మాలా మాదిగ దర్శనపడుతుంది, ఆయన ప్రయోజనం. మరో పక్క వర్గీకరణ విషయం పరిష్కారం అయితే నీకు దుకాణం ఉండదు. కాబట్టి మీరిద్దరు కలిసి మాలా మాదిగల మధ్య అగాధాన్ని పెంచే విధంగా ఈరోజు మాలా మాదిగల్ని వాడుకొని దుర్మార్గ పరిస్థితి రోజు ఉన్నారంటే దానికి కారణం నువ్వు కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు. కనుక ఇప్పుడైనా సరే నువ్వు వాస్తవం నీ కళ్ళ కనపడితే నీ వాస్తవం తెలుసుకోమని చెప్పడుతా ఉన్నావు. నీకేదైనా చంద్రబాబు మీద ప్రేమ ఉంటే, ఆయన మీద గౌరవం ఉంటే నువ్వు ఆ ఇంట్లో పాలన పనిచేసిన తప్పులు మీరు కాదను. దానికి 30 ఏళ్ల ఉద్యమం అడ్డ పెట్టి మాదిగలు మొత్తం నా పక్కన అని చెప్పి గంపు గుర్తుగా చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారని చెప్పిన సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం.